ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎలాంటి కండిషన్స్‌లో చేస్తారు సార్? అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? ప్లాస్టిక్ సర్జరీ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ రీకన్స్ట్రక్షన్. ఓకే. ఎనీ హ్మ్. రీకన్స్ట్రక్షన్, మోడిఫికేషన్. ప్లాస్టిక్ అంటే ప్లాస్టికోస్. అది ఒక లాటిన్ నేమ్. లాటిన్ నేమ్ అంటే ప్లాస్టికోస్ అంటే ఎనీథింగ్ మోల్డ్. హ్మ్. మనం మోల్డ్ చేయగలిగేది. మనం ఓకే. కావాల్సినట్టు మరల్చుకోగలిగేదాన్ని ప్లాస్టికోస్ అంటారు లాటిన్. హ్మ్. సో ఆ పదం నుంచి ప్లాస్టిక్ సర్జరీ అనే పదం వచ్చింది. సో ప్లాస్టిక్ సర్జరీ ఈ చాలా అంటే వైడ్ బ్రాంచ్ అనమాట. తల వెంట్రుకల నుంచి కాలిగోళ్ళ దాకా ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హ్మ్. ఎక్కడైనా ప్లాస్టిక్ సర్జరీ అవసరం పడవచ్చు అనమాట. ఓకే. సో అది ప్లాస్టిక్ సర్జరీ. ఇన్ఫ్యాక్ట్ మీరు ప్లాస్టిక్ సర్జరీ ఆరిజిన్ మీరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్లాస్టిక్ సర్జరీ ఆరిజిన్ ఈజ్ ఇండియా. ఆ! సుశ్రుత మహర్షి మీకు తెలిసే ఉండొచ్చు. అవును. సో సుశ్రుత అనే ఆయన మనకి ప్లాస్టిక్ సర్జరీలో ముక్కు ఇదివరకు మనకి చిన్నప్పుడు మన ఇదివరకు రాజుల కాలంలో మనకి ఏదైనా తప్పు చేస్తే చెవులు ముక్కులు కోసేసేవాళ్ళు. సో అలా కోసేసిన ముక్కుని ఈయన మళ్ళీ తయారు చేసేవాడు. ఎలా అంటే చీక్ నుంచి ఫ్లాప్ తీసేవాడు. చీక్ నుంచి చర్మం ఇట్లా రొటేట్ చేసి కొత్త ముక్కు తయారు చేసేవాడు. సో అట్లా ఈ చీక్ ఫ్లాప్ ఈ చీక్ ఫ్లాప్ అనే దాన్ని ఈ మన బ్రిటిషర్స్ దాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని ఇంకా మాడిఫై చేసి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో అలా ప్లాస్టిక్ సర్జరీ అనే బ్రాంచ్ బ్రిటిషర్స్ ద్వారా మన సుశ్రుతాన్ని ఆదర్శంగా పెట్టుకొని తయారైన బ్రాంచ్ అది. దీన్ని తర్వాత ఇంకా ఇది చేసిన ఏదైతే ఇంకా దాన్ని పాపులరైజ్ చేసిన వాళ్ళు న్యూజిలాండ్ ఈఎన్టీ సర్జన్ ఉంటారు. అంటే అప్పుడు ఇంకా ప్లాస్టిక్ సర్జరీ పుట్టలేదు. పుట్టినా కూడా అంత ఇది లేదు. ఈఎన్టీ సర్జన్ డాక్టర్ హెరాల్డ్ జిల్లీస్ అని ఉంటారు. ఆయన ఈ ప్లాస్టిక్ సర్జరీని ఇంకా కోడిఫై చేసి దాన్ని మా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.